సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు మనమైతే వార్కలాలో ఉన్నాను. అండ్ గుడ్ మార్నింగ్. చూడండి మన సంత అంతా చూడండి ఎట్లుందో. వార్కలాలో మనం ఉండే స్టే మీకు చూపిస్తాను చూడండి. నిన్న నైట్ వార్కలాకి వచ్చేసి ఇంకా బాగా అలసిపోయినాము. సో ఫ్రెష్ అయ్యి తినేసి వచ్చినాము. ఇదిగోండి, ఇదే మనం ఉండే స్టే, డార్మెటరీ టైపు. ఇది 6 బెడ్ డార్మెటరీ. బయటికి వెళ్ళి చూపిస్తాను మనం ఉండే స్టేలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కిచెన్ కూడా ఉంటుంది మనకు. ఇప్పుడు ఇదిగోండి కిచెన్ చూపిస్తాను. ఫ్రిడ్జ్, అన్నీ, కెటిల్, స్టవ్, వాష్ బేసిన్, కుక్కర్, మిక్సీ, యువి ఫిల్టరు, సరుకులు మనం ఏమన్నా వండుకోవాలంటే సామాన్లు అవన్నీ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పాలు కూడా ఉంటాయి. ఏమన్నా వండుకోవాలంటే బాగా వండుకోవచ్చు బయట తినకోకుండా. చూడండి మంచి కొటేషన్, డోంట్ కీప్ డ్రింక్స్, విల్ డ్రింక్. ఇదిగోండి, ఇదే మన మెయిన్ ఆఫీస్ అనుకోవచ్చు. సూపర్ ఉంటుంది అసలు ఇదంతా లొకేషన్. అండ్ ఇక్కడ వైఫై మాత్రం తోపు వస్తుంది. సూపర్ అంటే సూపర్. మొత్తం ఇంకా గోవా వైబ్స్ వచ్చేస్తాయి ఇక్కడ. చూడండి, ఇది మా ఎంట్రన్స్. ఇక్కడ మంచిగా కూర్చొని దమ్ము కొడుతూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ ఇంకా మన ఇల్లు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది. మీకు ఇంకా బయటికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. కావాలంటే పర్ డేకి 300 అంటారంటే. సూపర్ అసలు. టోటల్ మనకి మంచి వైబ్స్ వస్తాయి. అండ్ ఇది ఎక్కడ తెలుసా ఈ లొకేషన్? ఒక 2 మినిట్స్ ఉంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనమైతే మన హోటల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దాటినాము. ఇదండి, ఇది వచ్చేసి ది లాస్ట్ హాస్టల్. లాస్ట్ ట్రావర్స్లో ఉంటాయి ఇవన్నీ హాస్టల్. కేఫ్, యోగా, బైక్ రెంట్, సర్ఫ్ మొత్తం అంతా. అండ్ జస్ట్ మన హోటల్ ఇది అనుకోండి. ఇట్లా బయటికి వచ్చినామో లేదో ముందరంతా అరేబియన్ సముద్రము. అసలు సూపర్ ఉంది అసలు ఈ లొకేషన్ అంతా. కనిపిస్తుందా? మొత్తం అదంతా అరేబియన్ సముద్రమే. ఇటు స్ట్రైట్కి వెళ్తే ఇవన్నీ వార్కలా స్ట్రీట్స్. ఆల్మోస్ట్ ఇది ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. నేను నిన్న నైట్ మొత్తం ఈ 4 కిలోమీటర్స్ తిరిగి మొత్తం అన్నీ చూసేసి వచ్చినాము. కాకపోతే వీడియో తీయడానికి ఓపిక లేదు. తీద్దాం అనుకున్నాను కానీ ఫోన్లో స్టోరేజ్ లేదు, దీంట్లో స్టోరేజ్ లేదు. నేను రావాలి, అంత క్లియర్ చేయాలి, అప్లోడ్ చేసేసేయాలి. ఇక్కడ నెట్ బాగుంటే మంచిగా అప్లోడ్ పెట్టేసినాను ఇప్పుడు ఫోన్లో. అసలు ఇదంతా మొత్తం ప్యూర్ గోవా వైబ్స్. ఫారినర్స్ మొత్తం అంతా ఉంటారు. అండ్ ఎక్కువ మీకు టాటూ షాప్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. మరీ ఎడ్జ్, ఇది క్లిఫ్ ఎడ్జ్. మీకు బాగా వార్కలా గురించి తెలిసింటే, వార్కలా అనేది ఒక ఎడ్జ్లో ఉంటుంది. అంటే బీచ్ పక్కన ఒక కొండ మీద ఉంటుంది వార్కలా మొత్తము. ఇప్పుడైతే మనం ఆ కొండ మీదే ఉన్నాము. నెక్స్ట్ ఒక 5 అడుగులు ఉంటాయి అరేబియన్సీ. అలాంటి ప్లేస్ ఇది. సూపర్ కదా అసలు ఇదంతా. అమ్మ టీ తాగుదామంటే ఫోన్ లోపల పెట్టేసి వచ్చాము. ఇదిగోండి మీకు ఈ లొకేషన్స్ అంతా చూపిస్తాను. ఐల్ క్లిక్. ఇదిగోండి, ఈ రాడ్ దాటితే ఇంక మొత్తం కొండ కిందికే. ఇదే క్లిఫ్ ఎడ్జ్. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళడానికి రూట్ కూడా ఉంది, కాకపోతే అది క్లోజ్ అయింది. ఎందుకంటే వర్షం పడింది అనుకోండి, ఇదంతా స్లిప్పరీగా ఉంటుంది. సో ఈ రూట్ అంతా క్లోజ్. చూడండి అసలు ఎంత బాగుందో అరేబియన్సీ. అక్కడ చూడండి పెద్ద షిప్స్, ఒక 5-6 ఏమో ఉన్నాయి. సూపర్ అసలు ఈ లొకేషన్స్ అన్నీ. ఐల్గిలా మనము చూసేంత దానికి చూసినంత ఉంది ఈ లొకేషన్ అంతా. రండి, వార్కలా పక్కా రండి. మేము నిన్న నైట్ మా హోటల్లో ఉన్న ఒక అన్న వాళ్ళని అడిగినాము. అంటే మన తెలుగు వాళ్ళే, బాగా మ్యాగీ చేసుకుంటుంటే అడిగినాము. మ్యాగీ కాదు, వాళ్ళని అడిగినాము. అన్న ఎక్కడి నుంచి అన్న అంటే వైజాగ్ నుంచి అన్నారు. సో ఏం చేస్తుంటారన్న అంటే మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బ్రదర్,
వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, మేము వచ్చి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది, ఇక్కడే ఉన్నాము అంటున్నారు. చూడండి, బ్యాచిలర్స్ అయితే బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. నిన్న మేము చూస్తున్నాము, రోడ్డు మీద తాగుతున్నారు, రోడ్డు మీద సిగరెట్స్ అన్నీ బాగున్నాయి. అంటే ప్యూర్ గోవా వైబ్సే కదా ఇంక అది. నైట్ నిన్న మేము తిన్న హోటల్లో లైవ్ డీజే కూడా ఉండిండే. అక్కడ తెలుగు పాట ఒకటి పాడినారు, అది కూడా కూనీ చేసి మరీ పాడినారు. ఇంకా ఫారినర్స్ వచ్చి మరీ వాళ్ళు అడిగి మరీ సాంగ్ పాడుతున్నారు. సో ఇది మంచిగా ఉంది. అండ్ ఈరోజు నైట్ కన్ఫామ్ ఏదైతే అదైంది. నేనైతే మొత్తం వ్లాగ్ తీసేసి ఈ స్ట్రీట్స్ గురించి మొత్తం మీకైతే యూట్యూబ్లో పెట్టేస్తాను, సో దట్ యూ కెన్ వాచ్. ఇదిగోండి, మీరు కనుక వార్కలాలో స్టేషన్ నుంచి ఇక్కడికి హెలీప్యాడ్ అనే ఏరియాకి 3.6 కిలోమీటర్స్. ఇదిగోండి, మీరు హెలీప్యాడ్ అని చెప్తే ఇక్కడ వచ్చి దింపుతారు ఆటో వాళ్ళు. మీకు ఆల్మోస్ట్ ఒక్కరికైనా నలుగురికైనా ఆటో మాత్రం 150 రూపీస్ ఛార్జ్ చేసినారు నిన్న మాకు. ఆల్మోస్ట్ చాలా దూరమే ఉంది, సో 150 రూపీస్ పడితే ఆటోకి కూడా. మీరు ఎవరన్నా వార్కలాకి రావాలంటే మన ఛానల్లో వచ్చి అన్ని వీడియోస్ చూసి రండి, సో దట్ మీరు ఎక్కడ మోసపోతారో ఎక్కడ మోసపోకుండా ఉంటారో తెలుస్తుంది. అండ్ మోరోవర్ హోటల్స్, మీరు ఇక్కడికి వచ్చి హోటల్ బుక్ చేసుకోవాలనుకున్నారు అనుకో, అయిపోయా ఇంకా బొక్కే మీకు. ఎందుకంటే ఇక్కడ హోటల్ వచ్చేసి హోటల్ కూడా జస్ట్ డార్మెటరీ ఒకటే 1100 రూపీస్ ఒక్క బెడ్ పర్ డే. సో మేమేం చేసినాము, మేక్ మై ట్రిప్లో బుక్ చేసినాము. మాకెంత పడింది, పర్ డే 470 పడింది అంతే. 2 డేస్ అంటే నిన్న నైట్ ఈరోజు నైట్ 2 రోజులకు కలిపి మొత్తం మాకు 980 అట్లా పడింది, విచ్ ఇస్ ఏ గుడ్ డీల్. అండ్ మీరు కనుక వచ్చేటట్టయితే వీకెండ్స్లో రండి. నిన్న అన్న వాళ్ళు మాకు అదే అన్నారు, ఎందుకు వచ్చినారు బ్రో సండే నైట్, కనీసం ఫ్రైడే నైట్ అన్నా వచ్చిండొచ్చు కదా, వీకెండ్స్ని మీరు మిస్ అవ్వకోకుండా ఉంటారు. వీక్ డేస్లో పెద్దగా ఏమి ఉండదు, కానీ వీకెండ్స్లో మాత్రం తోపు. అసలు వార్కలా అసలు చూడాల్సింది వార్కలా అని వీకెండ్స్లోనే అన్నారు. సో ఐ హోప్ మీరందరూ వీక్ ఎండ్స్లోనే వస్తారనుకుంటున్నాను. ఇప్పటికైతే ఏ షాప్ ఓపెన్లో లేదు, అన్నీ క్లోజే. చూడండి, ఏది ఓపెన్ ఉండదు. టిఫిన్కి ఎట్లా చేయాలో మేము, మా వాళ్ళు ఇద్దరు అభి అండ్ హర్ష తిరువనంతపురం వెళ్ళినారు టెంపుల్ దర్శనం కోసం. మనం ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినాం కదా, అది కాక ఓపిక కూడా లేదు వెళ్ళడానికి, సో వెళ్ళలేదు. ఏదో 1-2 షాప్స్ అయితే ఉంటాయి. చూడండి, ఇలా వెళ్ళేసి అక్కడ కనిపిస్తున్నది కూడా అదే మనకు ఈ వార్కలా స్ట్రీటే. అన్నీ హోటల్స్, అన్నీ ఏమంటారు టాటూ షాప్స్, ఏమన్నా గిఫ్టింగ్స్ కూడా టిబేట్ ఇవన్నీ ఉన్నాయి. నిన్న మనం తిన్నది ఈ హోటల్లోనే, చెప్పా కదా లైవ్ డీజే అని, అది ఇక్కడే. చూడండి అసలు ఈ వ్యూస్నా మీరు మిస్ చేసుకోవాలనుకునేది, ఇంత మంచి వ్యూస్నా, సూపర్ ఉంది అసలు ఈ వ్యూ. వచ్చేయండి తొందరగా వార్కలాకి అయితే వచ్చేసేయండి. ఈరోజు అయితే డేట్ 8. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా నాకు తెలియదు, బట్ రికార్డ్ చేస్తున్నాను. నిన్న వాడు మాటే వినదుగా పాట పాడినాడు, అది ఇంకా ఏమని చెప్పుకోవాలి. వాడికి అసలు మాటే వినదు కానీ పలకడానికి కూడా రాలేదు, దాన్ని ర్యాప్ చేస్తున్నాడు వాడు. ఏదో మాచే వినజుగా అన్నట్టు. మాకు అర్థం చేసుకోనికి, అంటే తెలుగు పాట అని ఎక్కడో విన్నట్టుందే అనిపించింది. అర్థం చేసుకోనికి ఆల్మోస్ట్ ఆ పాట అయిపోయింది మేము అర్థం చేసుకునేటప్పటికి. 2 పాడినాడు, ఇదొకటి అండ్ ఇంకొకటి సామజవర్గమన. అదేదో అంత ఇంత బాగానే పాడినారు, కానీ వైబ్ మాత్రం ప్యూర్ వైబ్. నాకు తెలిసి ఈరోజు వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఏదో నిన్న సండే కాబట్టి ఒక బ్యాండ్ తరపు నుంచి వచ్చినారు. ఈరోజు ఆ బ్యాండ్ అదంతా ఉండదు అనిపిస్తుంది. మన వీడియోకి ఖచ్చితంగా మంచి కంటెంట్ దొరికినట్టే, అది ఉంటే ఇంకా చూడాలి. ఇక్కడ రిసార్ట్స్ ఎక్కువ. మీరు ఫ్యామిలీతో వచ్చేటట్టయితే ఖచ్చితంగా రిసార్ట్ అనేది బుక్ చేసుకోండి, సో దట్ మీకు కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ వెళ్ళేది జటాయు ఎర్త్ సెంటర్కి. అది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 27 కిలోమీటర్స్ ఉంటుంది. మనము జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్ళేసి వార్కలా బీచెస్ ఎక్స్ప్లోర్ చేసి నైట్ అంతా చూపిస్తాను. సో వార్కలా ఎంట్రీ వీడియో అనుకోండి ఇది. ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తాను, ఎందుకంటే నా దాంట్లో స్టోరేజ్ లేదు. నా ప్రాబ్లం అది, నా బొక్క అన్నీ నాకు అన్నీ ఇట్లే ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఓ సారీ చెప్పడం మర్చిపోయినా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.